హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఎంపీ ఎన్నికల పర్వం ముగిసింది. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, అదేవిధంగా నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. అందులో కీలకంగా బీఆర్ఎస్ తరఫున రాకేష్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో మల్లన్న మీద విమర్శనాస్త్రాలు మరి అటు ఎవరైతే ఆయనకు అండదండగా నిలిచిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా ఆయన ఒక బ్లాక్ మెయిలర్ అని చెప్పి ఆయన భాగవతాలన్నీ బయట పెడుతున్న పరిస్థితి. మరోవైపు విద్యావంతులైన ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయితేంది, అదేవిధంగా జేడి లక్ష్మీనారాయణ అయితేంది, వాళ్ళందరూ కూడా రాకేష్ రెడ్డికి అండగా నిలిచిన పరిస్థితి. ఈ పరిస్థితులలో మరి తీన్మార్ మల్లన్న గట్టెక్కే విషయంలో కీలకం కానున్నది. ఆయన ఖచ్చితంగా మరి భారీ ఓటమిని చవిచూడబోతున్నారని కూడా సర్వేలు వెలువడుతూ ఉన్నాయి. మరోవైపు నిరుద్యోగులను మోసం చేసి వాళ్ళ ఎమోషనల్ను రెచ్చగొట్టి క్యాచ్ చేసుకొని ఈరోజు అంగీలాల్ సిద్ధాంతంతో మరి 5 రూపాయల ఛాయ్ పైసలు ఇవ్వండి అని చెప్పి అడుక్కొని ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించడని చెప్పి ఆయన మీద ప్రత్యేకంగా పాటలను కూడా రూపొందించి విడుదల చేస్తున్న పరిస్థితులలో ఆయన మీద ఏ రకమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు తీన్మార్ మల్లన్నను గెలిపించాలని చెప్పి మరి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి అక్కడి నుంచే మరి దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కేటీఆర్ మరి ఏరియాల వైస్గా సమీక్షా సమావేశాలు నిర్వహించి రాకేష్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఇక వడ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మరి ఇప్పటికి కూడా ఇంకా వాటిని పూర్తి స్థాయిలో చేయడం లేదు. మరోవైపు యూ ట్యాక్స్ మీద తాను కట్టుబడి ఉన్నానని బహిరంగ చర్చకు సిద్ధమని తాను నిరూపిస్తా అని చెప్పి ఏదైతే బీజేపీ శాసనసభా పక్ష నేత ఉన్నాడో ఎలెట్ మహేశ్వర్ రెడ్డి మరోసారి సవాల్ విసిరిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన కోసం వేచి చూస్తున్నానని, ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి ఆధారంతో సహా నిరూపిస్తానని చెప్పి సవాల్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఏ హోదాలో పిలుస్తారు, ఏ రకంగా పిలుస్తారు అంటే 1500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుక అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి తెలంగాణకు మరి బలిదేవత అని చెప్పి సోనియా గాంధీని మరి తూలనాడిన రేవంత్ రెడ్డికి ఈరోజు సోనియా గాంధీ ఏ విధంగా దేవత అయిందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా తెలంగాణ దినపత్రికలో కొంటలేరు, కొన్న ఎదుతలేరు, అన్నదాత ఆగమాగం, ధాన్యం కొనుగోలుపై సర్కార్ ఘోర వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం 2 నెలల నుంచి చూస్తున్న అన్నదాతలు, దూరదృష్టి లేని పౌర సరఫరాల శాఖ యంత్రాంగం, ఐకేపీ సెంటర్ల దగ్గర రవాణాకు నోచుకునే ధాన్యం, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ లేకపోవడంతో నిలిచిపోయిన కొనుగోలు, వానాకాలం ముంచుకొస్తుండడంతో ఆందోళన రైతులు, లారీలు సరిపడలేక మిల్లర్లకు చేరిన ధాన్యం, మరోపక్క తమ దగ్గర జాగా లేదని చేతులెత్తేసిన మిల్లర్లు, టార్గెట్ను మించి ధాన్యం వచ్చిందంటున్న మిల్లర్ అసోసియేషన్ సభ్యులు, ఏదైతే మరి గతంలో తీసుకున్న సిఎంఆర్ రైస్ ఏదైతే ఉన్నదో వాటిని మిల్లర్ల నుంచి ఇంకా సేకరించకపోవడంతో వాళ్ళ గోడౌన్లన్నీ కూడా నిండుకున్న పరిస్థితి. మరి వాళ్ళు మిల్లర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లారీల కొరత ఒకవైపు, అదేవిధంగా ఏదైతే అధికారులు చిత్తశుద్ధి కరువైంది, మరోవైపు తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొంటామని చెప్పి మరోవైపు అధికారులు మాత్రం ఖచ్చితంగా అవి ఆరబోస్తేనే కొంటామంటున్న పరిస్థితి. దాంతో మరి 1.5 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల చుట్టూ చక్కర్లు కొడతా ఉన్నారు. మరి రైతుల దీన వ్యవస్థలు ఇబ్బందికరంగా ఉన్నాయని మరి చెప్తున్న పరిస్థితి. మరోవైపు నిన్నటి రోజున ఏదైతే వరంగల్ ఎంజీఎంలో మరి 5 గంటల పాటు కరెంటు పోయిందో అదే సంఘటన మళ్ళీ భువనగిరి ఆసుపత్రిలో పునరావృతమైంది. భువనగిరి ఆసుపత్రిలో కరెంటు కట్ రాష్ట్రంలో వరుసగా 2వ ఘటన. మొన్న వరంగల్ ఎంజీఎం, నిన్న భువనగిరి జిల్లా ఆసుపత్రి. భువనగిరిలో సెల్ ఫోన్ వెలుతురులో చికిత్సలు, రోగికి సూది మంది ఇచ్చిన వైద్య సిబ్బంది, విద్యుత్ శాఖ పనితీరుపై నెట్టింట విమర్శలు. ఎంజీఎంలో పవర్ కట్ ను ధృవీకరించిన వైద్య శాఖ మంత్రి దామోదర, కరెంటు కోతలతో రోగుల పరిస్థితి ఏంటని కేటీఆర్ ప్రశ్న. ఏదైతే మరి విద్యుత్ కొరత ఏ విధంగా ఉన్నది, విద్యుత్ కోతలు ఏ విధంగా ఉన్నాయి, మరి అత్యవసర పరిస్థితులు ఎదురయ్యే ఆసుపత్రులలో ఏ విధంగా ఉంటాయి, మరి రోగులకు మరి ఇక్కడ ఎంత ఇబ్బందులు అవుతాయి, మరి రోగులకు ప్రాణాపాయ స్థితిలో వచ్చిన రోగులకు కరెంటు లేకపోతే కరెంటు లేక చనిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. నేపథ్యంలో ఆసుపత్రుల్లోనే పరిస్థితులు ఇలా ఉంటే మరి రాష్ట్రంలో ఇంకా పరిస్థితులు ఏ విధంగా నెలకొన్నాయని చెప్పి, అదేవిధంగా ఎంజీఎంలో పవర్ కట్
నిజమే అని చెప్పి దామోదర రాజనరసింహ ఒప్పుకొని సూపరింటెండెంట్ మీద ఆయన విచారణ కూడా ఆదేశించిన అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు. ఇక మరోవైపు తాగునీటి కోసం మరి మళ్ళీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి, బిందెలను అడ్డం పెట్టుకొని రోడ్డు ఎక్కిన మహిళలను మనం ఇక్కడ చూడవచ్చు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో గ్రామస్తులు తాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామంలో తాగునీరు రావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చేసేది లేక కాలిబిందెలతో రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఇంకా తాగునీటి వ్యవస్థ గాలిలో పడలేదు. ప్రతి జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని మరి తాగునీటిని సమీక్ష చేయడం కోసం నియమించినప్పటికీ కూడా ఇంకా పరిస్థితి గాలిలో పడలేదంటే మరి కాళేశ్వరం ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నది? కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో దాన్ని ఎడారిగా మార్చడంతో ఎల్లంపల్లిలో నీటి నిల్వలు నిండుకొని మిషన్ భగీరథ పథకం కూడా తూట్లు పడిచిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం ఓట్ల కోసం ఇటు అన్నదాతలను, అదేవిధంగా ప్రజలను తాగునీటికి, సాగునీటికి ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందనే అంశం, దానికి సంబంధించి ఇప్పటికి కూడా పాపం వీడడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. సీఎం నియోజకవర్గంలో పెట్రోల్తో వృద్ధురాలి నిరసన. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో వృద్ధురాలు తనకు న్యాయం చేయాలంటూ బుధవారం పెట్రోల్ బాటిల్తో నిరసన దిగింది. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ముందు వృద్ధురాలు పద్మమ్మ నిరసన వ్యక్తం చేసింది. తన సొంత పట్టాభూమిలో ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ కార్యదర్శి అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా అధికారులు ఏదైతే ప్రభుత్వం ఏదైతే అవినీతిలో కూరుకుపోతా ఉన్నదో, ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్ అని చేస్తూ ఉంటే కింది స్థాయి వాళ్ళు కూడా మరి వాళ్లకు దోచినంత వాళ్ళు దోచుకునే పనిలో పడ్డారు. మరి ఈ వృద్ధురాలు తనకు ఏదైతే అనుమతి ఇవ్వడం లేదు మరి నిర్మాణానికి అని చెప్పి ఈ రకంగా మరి పెట్రోల్ తోటి నిరసన తెలుపుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తీన్మార్ మల్లన్న కేసుల భాగవతం. వివిధ సందర్భాల్లో 56 కేసులు, అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ కేసులో నిందితుడు వేధింపులు తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య యత్నం. ఇలాంటి వ్యక్తి కావాలా? రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్పీ సూటి ప్రశ్న అని చెప్పి మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఆదర్శాల గలవాడై ఉండాలని కోరుకుంటాం. మచ్చలేని వాడై చట్టసభలకు వన్నె తెచ్చేవాడై ఉండాలనుకుంటాం. కానీ ఆ వ్యక్తి సకల అవలక్ష్యాల నుండి కేసులతో, పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లతో ఉన్నవాడిని ఎన్నుకోవడానికి సిద్ధపడదామా? ససేమిరా తప్పు చేయవద్దు, చెడ్డవాని పక్కన కూర్చోవడానికి అసలు ఒప్పుకొని మనం తప్పుడు మనిషిని చట్టసభలో కూర్చోబెట్టడానికి ఎలా రెడీ అవుతామని చెప్పి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మరి ఇక్కడ మల్లన్న గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. 56 కేసులు అవేమో రాజకీయ ప్రేరేపిత కేసులో, లేకపోతే తెలంగాణ ఉద్యమం కోసం చేసిన కేసులో, లేకపోతే ప్రజా పోరాటం కోసం చేసిన కేసులు కాదు. కేవలం బ్లాక్ మెయిలింగ్, అమ్మాయిల ఫోటోలు మార్పింగ్ చేసి, వేధింపులు చేసి, మరి బ్లాక్ మెయిల్ చేసి, ఎక్స్ట్రాక్షన్స్ చేసి చేసిన కేసులు ఇవి. ఈ కేసులో ఈ నేరగాదిని ఏ రకంగా మనం చట్టసభలో పంపుతాం ఒకసారి పట్టభద్రులు ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఉత్తమ్ చౌహాన్ 1000 కోట్ల స్కామ్ ఆధారాలతో సహా బయటపెడతా, బహిరంగ చర్చకు సిద్ధం. అప్పుడు ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్? ఏదైతే మరి ఇక్కడ యూ ట్యాక్స్ కూడా ఇంకో కొత్త ట్యాక్స్ అమలవుతుంది, యూ ట్యాక్స్ అని చెప్పి ఏదైతే బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండో దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాంటిది ఏం లేదు, నేను వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడిస్తా, అవన్నీ పూర్తిగా నిరాధారం అని చెప్పి మరి స్పందించిన పరిస్థితి. దాని మీద మరి రాష్ట్రానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తా అంటున్నాడు. ఆయన స్పందన కోసం వేచి ఉన్నా, నేను ఖచ్చితంగా మరి ఆధారాలతో సహా రెడీ ఉన్నా, బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఆయన కార్యదర్శి మరి చౌహాన్ అదేవిధంగా ఉత్తములు 1000 కోట్ల స్కామ్ చేసిర్రు, దాని పూర్తి స్థాయి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఆర్ ట్యాక్స్ అన్నాం, మరి RRR ట్యాక్స్ అన్నాం, బి ట్యాక్స్ అన్నాం. ఆ రోజు స్పందించని ఉత్తమ్ కుమార్ రెడ్డి యూ ట్యాక్స్ అనే వరకు మాత్రం స్పందిస్తా ఉన్నాడు. మరి ఇప్పుడు మేము రాజకీయ ప్రయోజనాల కోసమే అయితే మరి ఆధారం లేకుండా మాట్లాడే పరిస్థితి లేదు మా దగ్గర. నువ్వు ఎక్కడ చర్చకు పిలిచినా ఆ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, దవాఖానాలకు కరెంటు కోతలు అని చెప్పి నిన్న వరంగల్లో నేడు భువనగిరి దవాఖానలు అని చెప్పి ఈ రకంగా మరి హాస్పిటళ్లలోనే విద్యుత్ కొరతలు ఉంటే మరి రోగుల పరిస్థితి ఏంది? అత్యవసర రోగులకు మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా తెలంగాణలో కాంగ్రెస్ చీకటి. ఎంజీఎంలో గంటల కొద్దీ కరెంటు పోయినా పట్టించుకునే దిక్కులేదు. క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి? ఐటీ కంపెనీలు పోతున్నా పట్టించుకోరా? 420 హామీలతో అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి రాగానే మోసం. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? వడ్లకు బోగస్ గా మారింది. నాట్లప్పుడే కేసీఆర్ రైతు బంధు పడేది, ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ ఇస్తున్నాడు. ఎంపీ ఫలితాల తర్వాత జాబ్ ఏమవుతుందోనని సీఎం ఆందోళన పడుతున్నాడు. బిట్స్ బిలానియా, పల్లి బటానియా, పట్టభద్రులు తేల్చుకోవాలి, రాకేష్ రెడ్డిని గెలిపించాలని నర్సంపేట వరంగల్ సమావేశంలో కేటీఆర్ పిలుపు. ఏదైతే తెలంగాణలో
కాంగ్రెస్ చీకటిని తీసుకొచ్చింది. మార్పు మార్పు అంటే మరి కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూడండి. ఏదైతే ప్రధాన దవాఖానలోనే మరి కరెంటు విద్యుత్ కోతలు గంటలు గంటలు ఉంటాయి. మరి క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏంది, వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఏది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు 420 హామీలతోటి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిండు. ఆయన ఉద్యోగమే ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. మరోవైపు పట్టభద్రులు ఆలోచించాలి. రాకేష్ రెడ్డి బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి. మరి ఇక్కడ బిట్స్ పిలాని కావాలన్నా లేకపోతే పల్లి బఠానీ కావాలన్నా, ఏదైతే మరి ఇక్కడ తీన్మార్ మల్లన్న ఉన్నాడు, ఆ తీన్మార్ మల్లన్న పల్లి బఠానీతో పోల్స్తూ ఇది ఒక బ్లాక్ మెయిలర్, ఎక్స్టార్షనిస్టు, మరి నేరగాడు, మరి ఏదైతే ప్రజలను మోసం చేసిండు, అంగీలాగా సిద్ధాంతం అని చెప్పి ఈరోజు 2 కోట్లతోటి బంగ్లా కట్టిండు. అలాంటి వ్యక్తి మరి ఇక్కడ రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతాడు, పట్టభద్రుల సమస్యల మీద ఏ విధంగా పోరాడుతాడు అనే విషయాన్ని ఒకసారి మీరు గమనించాలని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డిని గెలిపించండి, ఆయన విద్యావంతుడు, సమాజ సేవకుడు, జేడి లక్ష్మీనారాయణ పిలుపు ఎక్స్లో పట్టభద్రులకు విజ్ఞప్తి అని చెప్పి ఏదైతే తీన్మార్ మల్లన్న అనే ఎక్స్ట్రార్షనిస్ట్ కనుక మరి ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మనం ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినట్లయితే ఆయన రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రమాదం ఉన్నది. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే మన ప్రతిష్ట కూడా దిగజారుతుందని చెప్పి ఇక్కడ మరి విద్యావంతుడైన జేడి లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ రాకేష్ రెడ్డిని గెలిపించాడు అని చెప్పి పరోక్షంగా తీన్మార్ మల్లన్న అనేటోడు మరి బ్లాక్ మెయిలర్ కాబట్టి ఆయనను మరి జాగ్రత్తగా, ఆయన పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. సన్నాలంటే ఏవి, ఏ రకం వడ్లకు బోనస్, సన్న రకాలపై స్పష్టత కరువు, జాబితా విడుదల చేయని ప్రభుత్వ ప్రైవేట్ రకాలలో జిల్లాకో వెరైటీ, మార్కెట్లో 100 రకాల సన్నాలు ఏ రకం సాగు చేయాలో తెలియక అయోమయంలో అన్నదాతలు, జాబితాలో లేకుంటే బోనస్ 0 అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి ఇప్పటికే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిండు. మరి పండించిన ప్రతి గింజకు కూడా 500 రూపాయలు, క్వింటాల్కి 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామన్నారు. తీరా ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్ళీ కేవలం సన్న రకాలకే 500 ఇస్తా అంటున్నారు. ఈరోజు సన్న రకాల్లో 100 రకాలు ఉన్నాయి. మరి ఏ రకం పండించినా 500 బోనస్ ఇస్తారా? దాంట్లో కూడా మరి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఫలానా రకం పండిస్తే మాత్రమే 500 ఇస్తామని, తీరా పంట వేసిన తర్వాత మేము ఫలానా వాటికే ఇస్తామని చెప్పి కనుక చెప్పినట్లయితే అన్నదాతలు మరోసారి మోసపోయే అవకాశం ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మరి ఇస్తా అన్నది ఏ సన్న రకానికో కూడా మరి ఇక్కడ స్పష్టం చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. భార్య ముందే భర్తపై మహిళా ఎస్ఐ దౌర్జన్యం, మధురానగర్ వైన్స్ ఘటనలో మలుపు, బాధితురాలపై కులం పేరుతో తిట్లు, ఘటనా స్థలానికి పిలిపించి మరోసారి పోలీసుల దౌర్జన్యం, భార్య ముందే మర్మాంగాలపై తన్నులు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కు బాధితుల ఫిర్యాదు అని చెప్పి ఏదైతే మరి ఒక మహిళా ఎస్ఐ ఉన్నదో, ఏదైతే వైన్స్ దగ్గర మరి ఏర్పడిన వివాదం, మధురానగర్ లో వైన్స్ దగ్గర వివాదం జరిగింది, దాని విచారణకు వచ్చిన మరి మహిళా ఎస్ఐ మరి బాధితులను అక్కడికి పిలిపించి అక్కడనే మరి ఆ వ్యక్తి భార్య ముందే మరి ఆ వ్యక్తి మర్మంగాలమై అనడంతో పాటు మరోవైపు ఆయనను కులం పేరుతో దూషించిన సంఘటన అంటే రాష్ట్రంలో మరి ఇక్కడ శాంతి భద్రతలు అయితేంది, మరి అధికారుల పనితీరు అయితేంది, అవినీతి అయితేంది ఏ విధంగా నెలకొన్నదనే విషయాన్ని మనం గమనించవచ్చు. పాలన మీద పట్టు లేని ప్రభుత్వం ఉంటే మరి అధికారుల పనితీరు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, వాణిజ్యం వడ్డన, వాణిజ్య వ్యాపార కేటగిరీలకు విద్యుత్ ఛార్జీల పెంపు యోచన, ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి, ఎన్నికల కోడ్ ముయ్యమనే ఈఆర్పీకి టారిఫ్ ప్రతిపాదనలు, నిజానికి ఏప్రిల్ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త టారిఫ్లు, ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదనలు సమర్పించిన డిస్కంలు, కాంగ్రెస్ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్ లోపే ప్రతిపాదనలు అని చెప్పి మరోసారి మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీలను వడ్డింపు కోసం మరి ఇక్కడ ప్రణాళికలు రూపొందించబడుతున్నాయి. కాకపోతే గృహ విద్యుత్తు కాకుండా వాణిజ్య అవసరాలకు అంటే సెకండ్ కేటగిరీ వాళ్ళ నుంచి ఆ పైన ఉన్న వాటికి మరి ఇక్కడ విద్యుత్ ఛార్జీల పెంపుకు అంటే ఎక్కడ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయో అక్కడ ఆదాయం సమకూర్చుకోవడం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ప్రభుత్వం మరి ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటా ఉన్నది. ఇకపోతే సోనియాను ఏ ప్రతిపాదికన ఎలా పిలుస్తారు? 1500 మంది ఉద్యమకారులు పొట్టలు పెట్టుకున్నందుక సోనియాను దెయ్యమన్న రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఆమె దేవతలు అయ్యారు. 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లు వేస్తుంటే సన్నాలకే బోనస్ అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడ అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సోనియా గాంధీకి మరి తెలంగాణ రాష్ట్రానికి పిలవడానికి ఏ ప్రాతిపదికన పిలుస్తారు, ఆమెను ఏ హోదాలో పిలుస్తారని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఆమె ఓ ప్రధానమంత్రి కాదు, లేకపోతే ఇంకో రాష్ట్రానికో ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఏ హోదాలో ఆమెను తెలంగాణ అధికారిక కార్యక్రమంలో పిలుస్తారు? మరోవైపు 1500 మంది
ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుక అని చెప్పి ఏదైతే ఆమె జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటన చేయించి అధికారికంగా తర్వాత 23వ తేదీన మళ్ళీ ఆ ప్రకటనను రిటర్న్ తీసుకోవడంతో మరి ఉద్యమకారులందరూ కూడా మనస్తాపం చెంది అనేక మంది విద్యార్థులు ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. ఆ తర్వాత మరి ఇక్కడ జరిగిన పోరాటాలు, అదేవిధంగా కేసీఆర్ మొక్కవోని దీక్షతోటి మరి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన పరిస్థితి. ఈ రకంగా మరి తెలంగాణ ఇచ్చిండ్రు అని అంటే ఇన్ని రోజుల పాటు తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ ప్రజలను ఎత్తిన ఏ రకంగా రుద్దుతారు. మరోవైపు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణకు మరి ఏదైతే బలిదేవత సోనియాను బలిదేవతగా పేర్కొన్నాడు, దయ్యం అన్నాడు, ఈరోజు దేవత ఎట్లయిందని చెప్పి మరి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మీద ఎదురుదాడిని ప్రారంభించిన అవసరం మన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మళ్ళీ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కూడా తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు మధ్యాహ్నానికి వాయుగుండంగా మార్పు, రాష్ట్రంలో దీని ప్రభావం లేనట్టే అని చెప్పి ఏదైతే మరి ఈ మధ్య అకాల వర్షాలతోటి వాతావరణం అంతా కూడా చల్లబడగా మళ్ళీ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి, మళ్ళీ వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి, మళ్ళీ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. పంటల బీమాకి 3,000 కోట్లు, రైతుల ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది, భవిష్యత్తులో దొడ్డువాళ్ళకు కూడా 500 బోనస్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి. ఏదైతే 500 బోనస్ మీద మరి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మేము మళ్ళీ రాబోయే కాలంలో దొడ్డువాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ఏదైతే నిప్పుల మీద నీళ్లు తల్లే కార్యక్రమంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు భవిష్యత్తులో దొడ్డువాళ్ళకు కూడా మేము మళ్ళీ 500 బోనస్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, హద్దు దాటద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి, బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక అని చెప్పి ప్రధానంగా వార్త ప్రచురించింది. ఏదైతే 5 విడతలు ఆల్రెడీ ముగిసినాయి, ఇంకా 2 విడతలు మాత్రమే మరి మిగిలి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఏసీ మేల్కొన్నట్టుగా చెప్పవచ్చు. ఇంతకాలం తాత్సారం వహించి మరి ఇదేదో మొదటి విడతలోనే వీళ్ళు తీవ్రంగా మరి హెచ్చరిక చేయాల్సిన ఈసీ 5 విడతలు పూర్తయ్యే వరకు చూసి ఇప్పుడు నింపాదిగా హద్దు మీరద్దు, హద్దు దాటద్దు అని చెప్తున్న పరిస్థితి. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు, మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగ్ శక్తి వంటి పదాల వాడకంపై అభ్యంతరం, రక్షణ దళాలను రాజకీయాల్లో లాగద్దని సూచన అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ 5 విడతలు పూర్తి అయిపోయినాయి, ఇక 2 విడతలు మాత్రమే మిగిలినాయి. 25వ తేదీన అదేవిధంగా 1వ తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగుస్తున్న సమయంలో ఇప్పుడు ఈసీ స్పందించిన తీరు బట్టి మరి ఇక్కడ తీవ్ర విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఈసీ మీద. ఒకే రోజు 2 మున్సిపల్ కమిషనర్ల సస్పెన్షన్, తుర్కయాంజల్ బాన్సువాడ కమిషనర్పై వేటు, తుర్కయాంజల్ కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆంధ్రజ్యోతి కథనాన్ని ఉటంకించిన అధికారులని చెప్పి ఎక్కడ చూసినా పొద్దున పేపర్ తెరిస్తే చాలు ఏసీబీకి పట్టుబడడం, లేకపోతే అధికార దుర్వినియోగం, మరోవైపు వనరుల దోపిడీ, వాళ్లకు అధికారులే మరి వంతపడడం, ఏదైతే అక్రమార్కులకు పక్కన నిలబడి ఇదంతా సక్రమమే అని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వడం, మరోవైపు అందిన కాడికి దోచుకోవడం, అదేదన్నా విషయాన్ని వెలుగులోకి వస్తే మరి నామమాత్రంగా వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది మరి యథావిధిగా జరిగిపోతా ఉన్నది. ఇదో యథాలాపంగా మరి ఇదొక రొటీన్ కార్యక్రమంగా అయిపోయింది. ఇక్కడ దోపిడీ అనేది కామన్ గా మారిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గత ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా పనిచేసిన అధికారులు ఇప్పుడు వాళ్ళకి మరి అవకాశం వచ్చింది అనుకొని ఎవరికి దొరికిన కాడికి వాళ్ళు దోచుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సంక్షోభంలో పంచాయతీలు, నిధుల లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్, 4 నెలలుగా పెండింగ్ లో కేంద్ర నిధులు, విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్ కు కష్టాలే, పదవిలో ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచులు, ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని కట్లు, అప్పులు చేసి కడుతున్నామంటున్న అధికారులు, నిధులు వస్తేనే పంచాయతీల అభివృద్ధి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే గ్రామ పంచాయతీ పాలక వర్గం పదవీ కాలం ముగిసిందో ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన ప్రారంభమైంది. మరి ఫిబ్రవరి తోటే ముగిసింది, ఫిబ్రవరి 2వ తేదీనే ముగిసింది. 2వ తేదీ నుంచి ఇప్పుడు మే, గత 4 నెలల నుంచి మరి ఇక్కడ నిధులు రావడం లేదు, ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. గతంలో సర్పంచ్లు ఉన్నప్పుడు వాళ్ళ సొంత డబ్బులతో పెట్టి మరి డబ్బులు వచ్చినప్పుడు తీసుకుందాం అన్నట్టుగా ఉండే, ఇప్పుడు అధికారుల పాలన వచ్చింది కాబట్టి వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టలేని పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులు, ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను ఆపడంతో ఇటు కరెంటు బిల్లుకు, అదేవిధంగా మరి తాగునీటి సరఫరాకు, అదేవిధంగా సిబ్బంది జీతాలకు కూడా ఇబ్బందులు పడుతున్న
పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పంచాయతీలను బలోపేతం చేస్తా ఉంటున్నది, మరోవైపు ఇక్కడ నిర్వీర్యం అవుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. వికారాబాద్ జిల్లా జంషేద్పూర్ గ్రామ పంచాయతీలో 650 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామానికి ప్రతి నెల ఎస్ఎఫ్సి నిధులు 34,130 రూపాయలు, కేంద్రం నుంచి 54,170 రావాల్సింది. అయితే ఏడాదిన్నర కాలంగా ఎస్ఎఫ్సి నిధులు 4 నెలలుగా కేంద్ర నిధులు రావడం లేదు. విద్యుత్ బిల్లు 24,000, ఇద్దరు కార్మికులకు 12,000, ట్రాక్టర్ డీజిల్ ఖర్చు 7,000, వీధి దీపాల నిర్వహణ 5,000, ఇతరులకు 15,000 కలిపి గ్రామ పంచాయతీ నిర్వహణకు ప్రతి నెల 63,000 అవసరం. నిధులు రాకపోవడం వల్ల వీటిని సర్దుబాటు చేయలేక అక్కడ అధికారులు సతమతమవుతున్నారు. ఇటీవల గ్రామ ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయంతో కొంత సర్దుబాటు చేసిన అప్పులు చేసి నిర్వహించాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు. ఇది కేవలం 650 మంది మరి జనాభా ఉన్న ఈ గ్రామ పంచాయతీని ఉదాహరణగా తీసుకుంటూనే ఏ రకంగా ఉన్నది. మరి 3,000కు పైబడి ప్రజలు ఉన్నారు, 5,000కు పైబడి మరి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల నిర్వహణ, ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 10 నుంచి 15 మంది సిబ్బంది కూడా పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడికి సంబంధించిన నిర్వహణ బాధ్యతను ఎవరు చేయాలి? మరి ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే గ్రామ పంచాయతీలు మరి ఏ విధంగా పడకేసింది పాలన అనే విషయం చూడొచ్చు. ఇప్పటికే హరితహారం మొక్కలన్నిటి కూడా మరి వాటిని నీళ్లు పోయకుండా ఎండిపోతున్న పరిస్థితులు, మరోవైపు ఇక్కడ మురికి కాలువలు చేయక దుర్గంధం వెలువడుతున్న పరిస్థితులను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రధానంగా ఏదైతే మరి కాంగ్రెస్ అనుబంధ పత్రిక ఉన్నదో, తాబేదార్ పత్రిక, అందులోనే ఇక్కడ సంక్షోభంలో పంచాయతీలని మరి ఇక్కడ ప్రచురించడం, మరి దీని మనం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ గమనించవచ్చు. రైతులను సీఎం బెదిరిస్తున్నారు. దొడ్డు రకం సాగైతే గడ్డుకాలమే అనేలా రేవంత్ తీరు. ప్రతిగింజ కొంటామని కేంద్రం చెబుతున్న జాప్యమేలా? నెరవేర్చే సత్తా లేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు? రకంతో సంబంధం లేకుండా రైతులకు బోనస్ ఇవ్వాలి. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సోనియాను ఏ ప్రతిపాదికన ఆహ్వానిస్తారని చెప్పి మరి రైతులను సీఎం బెదిరిస్తా ఉన్నాడు. దొడ్డు రకం సాగైతే గడ్డు కాలమే అనే విధంగా చెప్తా ఉన్నాడు. దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయడానికి, మన బియ్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నది. మరి మీకు సేకరించడానికి ఏమవుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు హామీలు అమలు చేసే సత్తా లేనప్పుడు ఆ హామీలు ఎందుకు ఇచ్చారని చెప్పి కూడా నిలదీస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఏపీతో సత్సంబంధాలు, సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధిపై అక్కడి కొత్త ప్రభుత్వంతో కలిసి ముందుకు. తిరుమల భక్తుల కోసం సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తాం. శ్రీవారి సన్నిధిలో మనవడి పుట్టేనుకలు కుటుంబ సమేతంగా దర్శనం అని చెప్పి నిన్నటి రోజున ఏదైతే మరి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఫోటో వేసింది. తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవాలి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం నిర్దేశం అని చెప్పి ఆయన తిరుమల తిరుపతి మరి దర్శనానికి వెళ్ళినా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం ఆయనను వెంటాడుతూనే ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రశాంతంగా దైవ దర్శనాని కోసం వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఏదో మరి రైతులకు సంబంధించిన సమస్యలు లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కాదు, కేవలం మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి ఎట్లా గట్టెక్కాలనే దానిలోనే ఉన్నాడు. ఆయన ఇంకా కూడా పిసిసి అధ్యక్షుడిగానే పనిచేస్తున్నాడు తప్ప ఇంకా ప్రభుత్వ పెద్దగా ఆయన లోపల మార్పు రాని విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ద్రవ్య లోటు 49,000 కోట్లు. గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యం 2,59,000 కోట్లు వచ్చింది. 2,18,000 కోట్లు. ఇందులో అప్పులు 49,000 కోట్లు. లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ. వ్యయ లక్ష్యం 2,49,000 కోట్లు. వెచ్చించింది 2,11,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కావు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బడ్జెట్ ఏదైతే రూపొందించిందో 2,59,000 కోట్లు వస్తుందని చెప్పిన పరిస్థితి. ఇక్కడ 49,000 కోట్లు ద్రవ్య లోటు ఉన్నదని చెప్పి ఆశించిన మేరకు ఆదాయం రాలేదు, తగ్గింది జిఎస్టీ. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు ఎంపీ ఎన్నికలలో మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం అయితేంది, ఇతర రంగాలు అయితేంది, అవన్నిటి కూడా మరి ఇక్కడ ఆదాయం తగ్గింది, ద్రవ్య లోటు ఉన్నదని చెప్పి ఇక్కడ జీతభత్యాలు, పింఛన్లకు 55,000 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని మరి ఏదైతే తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ ద్రవ్య లోటుకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు తర్జన భర్జన. మొదటి నుంచి ఉన్న టీం మార్చాలని సీఎం ఆదేశం. ఇప్పటికీ శ్రీకారం చుట్టని నీటి పారుదల శాఖ అని చెప్పి మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అస్తవ్యస్త నిర్ణయాలకు మరి ఇంజనీర్లను బాధ్యులు చేయాలని చేస్తున్న ప్రయత్నానికి నీటిపారుదల శాఖ సంబంధించిన ఇంజనీర్లందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే మరి మొదటి నుంచి ఉన్న టీంను మార్చాలని సీఎం రేవంత్ స్వయంగా ఆదేశించినా కూడా ఇప్పటికీ శ్రీకారం చుట్టారు నీటిపారుదల శాఖ అని చెప్పి. అంటే ఒకవైపు కోల్డ్ వార్ నడుస్తా ఉన్నది, ఇటు ప్రాజెక్టు ఏదైతే ఇరిగేషన్ కి సంబంధించిన ఇంజనీర్ల నుంచి అదేవిధంగా సీఎంఓకు ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు.
అది ఏదైతే మరి ఇక్కడ ప్రాజెక్టు కుంగిందో దాన్ని భూతత్వంలో పెట్టి దాన్ని ఇంజనీర్ల తప్పిదంగా అదేవిధంగా నిర్మాణ సంస్థ తప్పిదంగా గత ప్రభుత్వ తప్పిదంగా చూపించి ఎన్నికల్లో మరి ప్రజల మెదల్లో విష బీజాలు నాటి మరి ఇక్కడ ఓట్లు దండుకోవాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఇంజనీర్లందరూ కూడా విముఖతతో ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టుకు జరిగే చిన్న చిన్న లోపాలను సవరించుకొని దాన్ని మనం ఆసియాలోనే అదే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలిచిన ఆ ప్రాజెక్టు ప్రతిష్టను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ ప్రతిష్టను మసకబార్చింది. మన నిర్మాణ సంస్థ క్రెడిబిలిటీ దెబ్బతినే విధంగా మరి ఏదైతే ప్రచారం చేసిందో దానికి వాళ్ళు తమ సొంత ఖర్చులతోటి మరమ్మతులు చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వ తీరును చూసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుబంధ అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప మేము దాన్ని మరమ్మతు చేయమని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అయినప్పటికీ కూడా నిర్మాణ సంస్థను ఏం చేయలేని స్థితిలో ఉన్నది అలా ప్రభుత్వం అని అంటే వాళ్ళు చేసిన తప్పిదాలే దీనికి కారణం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. గ్రామీణంలో ఒకలా పట్టణాల్లో మరోలా భూముల మార్కెట్ విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు సబ్ రిజిస్ట్రార్ల నుంచి సమాచారం సేకరణ గ్రామం యూనిట్ గా ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువ సమాచారాన్ని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సేకరించింది. 143 సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న మార్కెట్ విలువ సమాచారాన్ని రాష్ట్ర కార్యాలయానికి సబ్ రిజిస్ట్రార్లు అందజేశారు. రాష్ట్రంలో గ్రామం యూనిట్ గా మార్కెట్ విలువను అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అత్యధికంగా ఫీజు వసూలు అవుతున్న ప్రాంతాలు ఎక్కడున్నాయో దస్తావేజుల రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉంటున్నాయి, స్థిరాస్తి భూముల లావాదేవీలు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయనే సమాచారం సేకరిస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచి కూడా వ్యవసాయ భూముల ధరల సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ సేకరించినట్టు తెలిసింది. ఏదేమైనా మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ల ఫీజు బాధలకు మరి జనం నెత్తిన మరో మరి పెద్ద పన్నుల భారాన్ని మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. ఏదైతే ఇక్కడ 49,000 ద్రవ్యలోటు ఉన్నదో ఈ ద్రవ్యలోటును పూడ్చుకోవడం కోసం ఇటు స్టాంపులు రిజిస్ట్రేషన్లు అయితేంది, అదేవిధంగా మద్యం నుంచి అయితేంది మరి మద్యం ధరలు పెంచి మరోవైపు కరెంటు బిల్లులు పెంచి అన్నిటిని కూడా ఏ రకంగా ఎక్కడ వీలైతే అక్కడ ఆదాయ వనరులను సేకరించి ఇక్కడ దీన్ని మరి మనం ఇక్కడ ఈ ద్రవ్యలోటును పూడ్చుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే అమలు కాని హామీలను ఇచ్చి ఆ భారాన్ని అంతా కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల నెత్తిన వేసి వాటిని మరి అమలు చేసి ఆ పన్నులను మోపి మరి భారం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా మరి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ 6 గ్యారంటీలు అమలు చేయడానికే ఏటా 1,00,000 కోట్ల బడ్జెట్ సెపరేట్ దానికి పెట్టినా కూడా సరిపోని పరిస్థితి. ఈరోజు కళ్యాణ లక్ష్మికి ₹1,00,000 ఇస్తేనే మరి భారంగా ఉన్నది సర్కారుకు. అసొంటిది తులం బంగారం ఇస్తా అన్నారు, మరో ₹70,000 అదనంగా ఇవ్వాలి. అదేవిధంగా 2,500 ప్రతి మహిళకి ఇస్తా అన్న హామీ నెరవేరాలంటే మరి దానికే కనీసం 25,000 కోట్లు అవసరమయ్యే పరిస్థితి ఉన్నది. మరోవైపు రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమయ్యేది ఉన్నది. ఈ రకంగా నోటికొచ్చిన హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అందులో నుంచి గట్టెక్కడానికి తీవ్రంగా మరి దారులు వెతుక్కుంటా ఉన్నది. అదేవిధంగా లోపాలను వెతుక్కుని బయటపడే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. ఏదైతే స్థానిక వార్తల విషయానికి వస్తే నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలవే 3 నెలల కిందే నియామకం. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాల విధులు అప్పటి నుంచి అందరి శాలరీలు అని చెప్పి ఏదైతే నర్సింగ్ ఆఫీసర్లకు మరి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చిండ్రు. గత ప్రభుత్వం వేసిన మరి ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో మరి ప్రభుత్వం రాగానే వీళ్ళకు అటాసంగా మరి వీళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిండు. ఈ ఘనత మాదే, నర్సింగ్ ఆఫీసర్లను నియమించిన ఘనత మాదే అని చెప్పిండు. మరోవైపు ఉద్యోగులందరికీ కూడా మేము 1వ తారీఖున జీతం ఇస్తాను అన్నారు. మరి నర్సింగ్ ఆఫీసర్లకు మీరే ఇచ్చారు కదా నియామక పత్రాలు, ఇప్పటి వరకు వాళ్ళకు జీతాలు ఇప్పటి వరకు కూడా 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు అందని పరిస్థితిలో మరి ఇప్పుడు వాళ్ళకి పరిస్థితి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. మరి ఏది మీరు ఇచ్చే 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు ఏవి ఇలాంటి వీళ్ళకి రావట్లేదు, అంగన్వాడీలకు రావట్లేదు, ఇంకా అనేక మందికి రావట్లేదు. ఏదైతే కీలక శాఖ అధికారులకు తప్ప మిగతా వాళ్ళకు 1వ తారీఖున జీతాలు వస్తున్న పరిస్థితి అనేది లేదనేది మాత్రం మనం గమనించవచ్చు. రైతుల బాధలు పట్టవా? కమిషన్ల కోసమే మంత్రుల తాపత్రయం, సంపాదన మీద తప్ప ధాన్యం కొనుగోళ్ల మీద ధ్యాస లేదు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ధ్వజం అని చెప్పి ఏదైతే మరి మీకు ఇక్కడ రైతుల బాధలు పట్టాయా అని చెప్పి మరి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విహారయాత్రలో వెళ్తా ఉన్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో తలమునకలై మరి ఇప్పుడు దాని నుంచి బయటపడడం కోసం మరి విహారయాత్రలు చేస్తాను. మరోవైపు రైతులు ధాన్యం రాశులను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేసి వాళ్ళేమో
నిద్రలేని రాత్రులు ఇక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్లో గడుపుతా ఉంటే మంత్రులు మాత్రం టూర్లలో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితులను మరి గమనించాలని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. సంపాదన మీద తప్ప ధాన్యం కొనుగోలు మీద ధ్యాస లేదా అని చెప్పి ఏదైతే మరి మీరు ఏ రకంగా ఎవరు ఏ విధంగా దోచుకోవచ్చు అనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ ట్యాక్స్, మరి బి ట్యాక్స్, యూ ట్యాక్స్, ఎవరికి ఏడ దొరికితే ఆ ట్యాక్స్లు వేసుకుంటా పోతా ఉన్నారు. మరి రైతుల బాధలు పట్టాయా అని చెప్పి ఇక్కడ రవీందర్ సింగ్ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ పోతే ప్రధానంగా ఇది మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన వార్త. మంత్రి నియోజకవర్గంలోని మరి ఆ జూలపల్లి నుంచి అక్రమ మట్టి రవాణా జరుగుతుందని చెప్పి అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఫిర్యాదులు చేస్తే వీళ్ళకు ఏదైతే అక్రమార్కునికి అండగా నిలిచిండు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ వచ్చి ఆ అక్రమార్కుని పక్కనే పెట్టుకొని ఇదంతా సక్రమమే అని చెప్తున్న పరిస్థితి. మరి సక్రమమే అయితే ఇటుక బట్టీల నుండి అక్రమంగా మట్టి అని చెప్పి మట్టి తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేసి నిన్న ఏదైతే రెవెన్యూ అధికారులు మరి ఇక్కడ ఈ రోజు మైనింగ్ అధికారి రవీందర్ దీనికి సమాధానం చెప్పాలి, దీనికి పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలి. ఏదైతే ఆయనే వచ్చి దానికి సర్టిఫికెట్ ఇచ్చిండో ఇక్కడ నుంచి అక్రమం ఏం జరగడం లేదు, సక్రమమే జరుగుతుందని ఒకవైపు జూలపల్లి చెరువును 4000 క్యూబిక్ మీటర్లకు మరి అనుమతి తీసుకొని మరి వేలాది క్యూబిక్ మీటర్లు తరలిస్తా ఉన్నారు. అదేవిధంగా బిల్లులు లేవు, దానికి సంబంధించి ఎలాంటివి లేకుండా అదేవిధంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరలించాల్సిన మట్టిని మరి అహోరాత్రులు రేయింబవాళ్ళు కూడా తరలించిన పరిస్థితి. అడిగితే పట్టించుకునే నాదులే లేదు. ఏ అధికారికి ఫిర్యాదు చేసినా కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు నిన్నటి రోజున అక్కడ ఏదైతే ఇటుక బట్టీలకు రాగాపూర్కు తరలిపోతా ఉన్నాయో అక్కడ జరిగిన ఒక యాక్సిడెంట్ మూలంగా ఇది ప్రజలందరికీ విషయం తెలిసి వైరల్ గా మారడంతో మరి పెద్దపల్లికి సంబంధించి ఆర్డీఓ ఆదేశాల మేరకు మరి ఎంఆర్ఓ వచ్చి వాటన్నిటిని కూడా మరి బిల్లులు పరిశీలిస్తే ఒక్కదానికి కూడా బిల్లు లేని పరిస్థితి. అంటే ఏ విధంగా దోపిడీకి గురైతున్నాయి వనరులు అనేది ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తారు, మీ ఇసుక గత ప్రభుత్వ హయాంలో ఈ ఇసుకంతా మీ తాత ముత్తాతల ఆస్తి, ఈ వనరులు మీ తాత ముత్తాతల ఆస్తి, ఇవన్నిటిని దోసుకుపోతున్నారు అన్నాడు. శ్రీధర్ బాబు ఇప్పుడు సమాధానం చెప్పాలి, ఎవరు దోసుకుపోతా ఉన్నారు? నీ అధికారులు, నువ్వు మంత్రిగా ఉన్నావు ఇక్కడ మంత్రి నియోజకవర్గానికి, నీ నియోజకవర్గానికి వచ్చి మరి ఏదైతే మైనింగ్ అధికారి ఇక్కడ వచ్చి ఆ అక్రమార్కునికి అండగా నిలిచి పక్క నుండి ఇదంతా సక్రమమే అని చెప్పిండు. ఈరోజు ఇదంతా అక్రమం అని తేలింది. మరి ఇప్పుడు ఎవరిని మీద చర్యలు తీసుకుంటారో ఇక్కడ శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టిప్పాల సీజ్. కమాన్పూర్ మండలంలోని జూలపల్లి చెరువు నుంచి పెద్దపల్లి మండలంలోని వాళ్ళు ఇటుక బట్టీలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పాలను పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్ సీజ్ చేశారు. వివరాలకు వెళ్తే పెద్దపల్లి మండలం రాగాపూర్ శివారులో బుధవారం మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొనడంతో కారు పాక్షికంగా దెబ్బతిన్నది. స్థానికుల సూచనల మేరకు ఇద్దరు వాహనదారులు రాజీ కూర్చుకున్నారు. అయితే అనుమతి లేకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారంటూ కొందరు పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆర్డీఓ ఆదేశాల మేరకు పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్, ఆర్ఐ నవీన్ రావు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేకుండా మట్టిని తరలిస్తున్న 8 టిప్పర్లను సీజ్ చేసి పెద్దపల్లికి తరలిస్తున్నట్టు తహసీల్దార్ తెలిపారు. ఆర్డీఓ విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఏదైతే మరి ఇక్కడ నిత్యం వందలాది లారీలు జూలపల్లి నుంచి వెళ్తా ఉన్నాయి. అక్కడ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చెరువు వద్దకు సందర్శించి అక్కడి నుంచే మరి పెద్దపల్లి మైనింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే ఆయన వచ్చి మరి ఇక్కడ అక్రమార్కుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ఆయన ప్రెస్ కు అడ్రస్ చేసిండు. ఇందులో ఏం అక్రమం లేదన్నాడు. ఈ అక్రమ లారీల ఈ తరలింపుకు మరి ఇక్కడ పెద్దపల్లి జిల్లా మైనింగ్ అధికారి ఏడి ఎవరైతే ఉన్నారో ఆయనే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా ఉన్నతాధికారులు దీని మీద స్పందించి తక్షణం ఆయనను సస్పెండ్ చేసి ఈ అక్రమార్కులు మరి ఎంత అయితే అక్కడి నుంచి మట్టిని తరలించిందో దాన్ని అంతింటిని కూడా కొలతలు వేసి మరి వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ విధించాలి. మరి పారదర్శకంగా ఉండాలి. వనరులు దోపిడీకి గురవుతున్నాయి అని చెప్పి ఏదైతే గత ప్రభుత్వం మీద మరి తీవ్ర ఆరోపణలు చేసి మరి ఇక్కడ ప్రజలను డైవర్ట్ చేసి ఓట్లు దాటుకున్నాడు శ్రీధర్ బాబు. ఈ రోజు ఆయన హయాంలో స్వయంగా మంత్రి ఉండగా ఆయన సొంత నియోజకవర్గంలో ఈ రకంగా అక్రమంగా వనరులు దోపిడీ అయితే ఉంటే దానికి పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబే బాధ్యత వహించాలి. మరి తప్పకుండా ఈ అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులకు అండగా నిలిచిన మైనింగ్ అధికారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి శ్రీధర్ బాబు చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మరి దీని తర్వాత ఏ విధంగా స్పందిస్తారో వేసి చూద్దాం. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.